గడుస్తున్నా ఏటీఎంల వద్ద క్యూ లైన్లు తగ్గటం లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పేద మధ్యతరగతి ప్రజలు చిల్లర నోట్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్నా డబ్బులొస్తాయనే నమ్మకం లేదని ప్రజలు వాపోతున్నారు. ఏటీఎంల వద్ద క్యూ లైన్ల పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి అందిస్తారు. నోట్ల కష్టాలు తీరడం లేదు. ఇప్పటికీ 40 రోజులు గడుస్తున్నప్పుడు కూడా చాలామంది ప్రజలు మాత్రం ఇంకా అవే బాధలు కంటిన్యూ అవుతున్నాయి. చాలా వరకు క్యూ పద్ధతి ద్వారా కూడా డబ్బులు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు చాలామంది కూడా మనం చూస్తున్నాం, ప్రతిరోజు జాబులోకి వెళ్ళకుండా కూడా అదే బాధలు అదే ఇబ్బందులు అయితే కొనసాగుతున్న పరిస్థితి. చాలామంది ఇక్కడ క్యూలో నిలబడ్డారు. ప్రస్తుతం మనం మోతీనగర్లో ఉన్నాం. మోతీనగర్లో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర కూడా సండే అవుతుంది. ఇప్పటికి కూడా సరిగ్గా ఖర్చులు లేవు. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. డబ్బుల పరిస్థితి మాత్రం ఇంకా రోజు రోజు మా పరిస్థితి మాత్రం ఘోరంగా అన్న పరిస్థితి అయితే చాలామంది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటికి 40 రోజులు అవుతుంది, ఏ విధంగా ఉంది? 40 రోజులు అవుతున్న పూర్తిగా ఈ మోడీ ప్రభుత్వం విఫలమైంది. ఈ కార్యక్రమం మీద పేద మధ్య తరగతి ప్రజలు బాగుపడే పరిస్థితి లేదు. నల్ల కుబేరులు మాత్రమే బాగుపడ్డారు ఈ ప్రోగ్రాం మీద. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. వాటర్ లేక, మంచి తాగడానికి వాటర్ లేక, టీ అవకాశాలు కూడా ఏమీ లేకని పరిస్థితి బాగుంది. యూత్ కాంగ్రెస్ తరఫున మేము రైట్ ఇక్కడ కొంచెం చాలా మంది ఉన్నారు. సార్ చెప్పండి, ఇంత 40 రోజులు అవుతుంది, ఎట్లా ఏ విధంగా అనిపిస్తుంది? సార్ ఇది ఒక విధంగా మంచిదే. కాకపోతే పెద్ద లెవెల్ వాళ్ళు, అంటే బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు ఈ లైన్లో వచ్చి నుంచోవడం కానీ ఏమీ చేయట్లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. అంతా ఆన్లైన్ చేసుకుని పర్ఫెక్ట్గా చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే ఇబ్బందులు అయితే అందరికీ ఉన్నాయి. డబుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరూ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మనీ కొంచెం ఈ బ్యాక్ ఎండ్లో ప్రాబ్లమ్స్ అన్నీ స్టాప్ చేస్తే బెటర్గా ఉంటుంది. బ్యాంకులో వెళ్ళిపోయి ఎవరికాడుకు వెనకాల బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తే కనుక ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది చాలా మంచి చేంజ్ యాక్చువల్గా. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుందండి? 40 రోజులు అవుతుంది, చాలా వరకు కూడా డబ్బులు రాని పరిస్థితి. బ్యాంకులో పోతే కూడా డబ్బులు ఇస్తలేరు, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఇబ్బందిగా ఉన్నది సార్. 40 రోజుల సంది లైన్ పట్టడము, రావడము, లైన్ పట్టేసరికి డబ్బులు అయిపోయినాయి అని చెప్పడము, ఏటీఎంలలో డబ్బులు లేకపోవడము, లైన్లో గంటల తరబడి నిలబడము, మళ్ళీ వాపసు రావడం చాలా ఇబ్బందిగా ఉన్నది సార్. అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము. మరి ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ మరి తెలియదు. కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పస్తులుండి కూడా ఉదయం లేచి మరి మధ్యాహ్నం వరకు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా ఉన్న రోజులు ఉన్నాయి సార్. ఇది మరి టూ మచ్ ప్రాబ్లం అవుతుంది సార్. మరి దీనివల్ల మరి ఏంటో ప్రయోజనం కానీ తెలియదు. కానీ మరి ఎన్నో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ తెలియదు. రైట్, మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే చాలా వరకు కూడా బ్యాంకులపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 3 మిషన్లు ఉన్నప్పటికీ కూడా ఒకటే మిషన్ అరకొరగా అందులో కొంత డబ్బే పెట్టి ఆ తర్వాత తూతు మంత్రంగా నడిపిస్తున్న పరిస్థితి అని చెప్పి కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చాలా వరకు కూడా కొన్ని ప్రైవేటు బ్యాంకులు అయితే ఏదో యథేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగుతూ కొంతవరకే డబ్బు సర్దుతూ ప్రజల్ని మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా ప్రజలు వాపోతున్నారు. మరోవైపు అటు ప్రభుత్వం కానీ ఇటు చాలా వరకు బ్యాంక్ అధికారులు కానీ ఏటీఎంలపై కూడా దృష్టి సారించకుండా తమ వైపు తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ ప్రజల్ని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా చాలా వరకు జనాల నుంచి కూడా చాలా స్పందన కనిపిస్తుంది. చాలా వరకు ఈరోజు సండే కూడా ఇక్కడికి వచ్చినటువంటి మా బాధలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ప్రైవేటు బ్యాంకులు అయితే ఖచ్చితంగా డబ్బు విషయంలో కూడా కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. అదే కొన్ని బ్యాంకులు అయితే 2,500 వరకు ఇస్తున్నా అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రజలు 40వ రోజు కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ప్రజలు అదే ఇబ్బందులు అదే పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. ఇంకా మున్ముందు బ్యాంకులు ఇటు సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ యాదవ్తో స్వామి, HM టీవీ, హైదరాబాద్.